మీ రుక్మిణి యూట్యూబ్ ఛానల్. హరి ఓం అండి అందరికీ. ఈరోజు మనం పురుష సూక్తంలోని 16, 17 యొక్క శ్లోకాల యొక్క అర్థాలు వివరించుకుందామండి. ఏ భగవంతుడు 1000 తలలు గలవాడని పేర్కోబడ్డాడో, ఎవరు తననే యజ్ఞవస్తువుగా గావించుకొని ఈ ప్రపంచాన్ని మనం జీవింప అమర్చి ఇచ్చాడో, ఆ భగవంతుడికి మనకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రపంచాన్ని ప్రాప్తించుకున్న మనం చేయవలసింది ఏమిటి? ఆయనను తెలుసుకోవడమే. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే ధాతా పురస్తాద్యముదాజహార శక్ర ప్రవిద్వాం ప్రది షట్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథ అయనాయ విద్యతే. సర్వాణి సమస్త రూపాని రూపాలను విచిత్య సృజించి నామాని పేర్లను కూడా కృత్వా కూర్చి యత్ ఏ ధీరః భగవంతుడు అభివదన్ ఆస్తే క్రియాశీలుడై ఉన్నాడో, మహాంతం మహిమాన్వితుడైన ఆదిత్యవర్ణం సూర్యునిలా ప్రకాశించేవాడు, తమసహత్తు అంధకారానికి పారే దూరంగా ఉన్నవాడు, తం పురుషం ఆ భగవంతుని అహం నేను వేద తెలుసుకున్నాను. యం ఏ భగవంతుని ధాత బ్రహ్మ పురస్తాత్ ఆదిలో ఉదాజహార పరమాత్మాని గ్రహించి చెప్పారో, శక్ర ఇంద్రుడు ప్రదిశః చతస్రః 4 దిశలలో యావత్తు ప్రవిద్వాన్ చక్కగా దర్శించాడో, తం ఆయనను ఏవం ఇలా విద్వాన్ తెలుసుకునేవాడు ఇహ ఇక్కడే అమృతః ముక్తుడుగా భవతి అవుతాడు. అయనాయ మోక్షానికి అన్యః ఇతర పంథ మార్గం న విద్యతే లేదు. సమస్త రూపాలను సృష్టించి పేర్లను కూర్చి భగవంతుడు క్రియాశీలుడై ఉంటూ మహిమాన్వితుడు, సూర్యునిలా ప్రకాశించేవాడు, అంధకారానికి సూర్యుడిలా అయిన భగవంతుణ్ణి నేను తెలుసుకున్నాను. ఆ భగవంతుణ్ణి నేను తెలుసుకున్నాను అన్న ఋషి వచనాన్ని ఆ భగవంతుని నేను తెలుసుకోవాలిగా గ్రహించి మనం కార్యోన్ముఖులం కావాలి. ఎందుకంటే పరిపూర్ణత్వాన్ని పొందిన ఋషులు తమ జీవితంలో ఆవిష్కరించుకున్న సనాతన సత్యాలను మనం సాధనగా అనుష్ఠించాలి. అప్పుడు ఆ సత్యాలను మనం కూడా ప్రాప్తించుకోవచ్చు అనే మహాత్ములు వచించారు. అదే మనం చేయదగింది. అలా ఆ భగవంతుని తెలుసుకున్నందున, పొందినందున ఏం లభిస్తుంది? ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపారో, ఇంద్రుడు 4 దిశలలో యావత్తు చక్కగా చూశారో, ఆయనను ఇలా గ్రహించినవాడు ఇక్కడే అంటే ఈ జన్మలోనే ముక్తుడవుతాడు. మోక్షానికి మరో మార్గమే లేదు. అందరూ శ్రద్ధగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అందరికీ.